హల్లెలూయా. ఈ దినము దేవుని వాగ్దానం చదువుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 4:7. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుచు మెలకుగా ఉండుడి. యెరూషలేము పట్టణము కొరకు యేసు అంగలార్చెను. నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకు ఎంతో మేలు అని యేసయ్య ఏడ్చెను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మారు మనసు పొందుము, అభ్యంతరములు కలిగించు వాటిని తొలగించుకొని దేవునికి దగ్గరగా సహవాసములో ఉండుము. ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. మన జీవితంలో ఆత్మఫలములు కలిగి ఉందుముగాక. ఈ లోక ఆకర్షణల నుండి యేసునామములో తప్పింపబడుదుముగాక. మనము చేయునది మంచి పని కాదు. నేటి దినమున శుభవర్తమానము గల దినము. మనము ఊర కొననేలా తెల్లవారి వరకు మనము ఇచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును అని ఆ 4 కుష్ఠరోగులు మాట్లాడుకొనిరి. అవును, రేపటి దినము మనది కాదు, నేడే రక్షణ దినము. అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని ప్రభు సెలవిచ్చెను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువుని స్తుతించుడి. రక్షణ, మహిమ, ప్రభావం మన దేవునికే చెల్లును. యేసయ్య, నీ కృప పరిశుద్ధ సంఘమునకు తోడై ఉండునుగాక. సమాధానమైన సంగతులు తెలుసుకుని మారు మనసు పొందుటకు అభ్యంతరము లాగి పారవేయుటకు కృపచూపుము దేవా. ఫలించే జీవితమును, ఆత్మఫలములు ఫలించుటకు, లోకాకర్షణలు విడిచిపెట్టుటకు కృపచూపుము దేవా. సువార్తను ప్రకటించుటకు, అనేకులు నీ వైపుకు తిరుగుటకు, ప్రార్థించుటకు నీ సహాయము దయచేము దేవా. యేసయ్య, నీవు త్వరగా వచ్చుచున్నావని నిన్నెదుర్కొనుటకు సిద్ధపడుదుముగాక. అన్నిటికీ అంతము సమీపమై ఉన్నదిగా దేవా. స్వస్థబుద్ధి గలవారమై ప్రార్థనలు చేయుచు మెలకుగా ఉండి నీ సన్నిధిలో గడుపుటకు కృపచూపుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.